నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణంగమన సైనిక పరిశీలన. మొదటి అధ్యాయము 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవచ్చ సుమఘోషో మణిపుష్పకౌ. 17వ శ్లోకం. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండి మహారథః దుష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిచ్చ పరాజితః. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాచ సర్వస్వ పృథివీపతే సౌభద్రస్య పృథివీపతే మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖమును పూరించగా నకులుడు సుఘోషం అనే శంఖమును పూరించాడు. సహదేవుడు మణిపుష్పకం అనే శంఖమును పూజించాడు. విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దుష్టదుమ్యుడు, విరాటుడు, జయాపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపద కుమారులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రాతనయులు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. మోసము చేసి అధర్మంగా రాజ్యమును తన పుత్రులకు ఇవ్వాలని చేసే ప్రయత్నము మంచిది కాదని సంజయుడు ధృతరాష్ట్రునితో అతి చతురతతో తెలియజేశాడు. అందువలన కురువంశమంతయు ఆ మహారణమున సంహరింపబడును అనడి సూచనలను స్పష్టంగా తెలియచున్నది. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోసపు అధర్మ ఆలోచనను చేసే పనులకు ఎప్పుడు సహాయపడరాదు. ప్రథమ అధ్యాయము 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాన్ని విధారయత్ నభస్య పృథ్వీం చైవ తుమలో అభ్యమనాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయ్యాను. భూమి ఆకాశము రెండింటికి కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బద్దలు చేశాను. భీష్మాదుల శంఖారాధములు చేసినప్పుడు పాండవ పక్షం వారి హృదయములు బద్దలైనట్టు సంఘటనలేవి చెప్పబడలేదు. ఈ శ్లోకమునందు నీతి ఏంటంటే, భగవంతునిపై విశ్వాసమే పాండవుల బలము. భగవంతుడిపైన విశ్వాసమే పాండవుల బలము. చక్కటి పాఠం. మొదటి అధ్యాయము 20వ శ్లోకం. అత వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సమాత్యతే ధనురుద్యమ పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదం వహ మహీపతే. ఆ సమయమున అర్జునుడు కపిధ్వజము అమర్చబడిన రథం నందు నిలిచి ధనుసును చేతపట్టి బాణములను సంధించుటకు సిద్ధపడెను. ఓ రాజా, ఊహ్యముగా నిలిచి ఉన్న ధృతరాష్ట్ర తనయులు చూసి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములను పలికెను. హనుమానుని రూపమైన చిహ్నమైన ధ్వజము అర్జునుడికి విజయము మరి ఒక సూచనయై ఉండను. శ్రీకృష్ణుడు స్వయముగా శ్రీరాముడే. శ్రీరాముడు ఎక్కడ ఉండునో అక్కడ సేవకుడైన హనుమంతుడు ఉండును. మరియు సీతాదేవి, లక్ష్మీదేవి కూడా అచ్చట ఉండును. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన నిత్య భక్తుల కొరకు శ్రీకృష్ణుడు ఏర్పరిచిన అట్టి శుభకరమైన పరిస్థితులు విజయములకు సూచనలు. భగవంతుడు తన భక్తుల కోసం తప్పకుండా విజయానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తాడని ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి నీతి. చాలా అద్భుతం. ప్రథమ
ప్రథమాధ్యాయము 21-22 శ్లోకాలు. సేన మోరుభా మేర్భతే రథం స్థాపయామేచ్యుత యావదేతానిది శ్రేయం మోద్దు కామానవస్థితాన్ కైర్మయా సహాయోజ్య వ్యమస్మిన్ రతి సముజ్జయే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల నడమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయుటకు ఇక్కడ ఉన్నవారిని మరియు ఈ మహాసంగ్రామం నందు నేను తడపలవలసిన వాడిని నేను చూడగలను. భక్తుల పట్ల ప్రేమ చూపుటలో శ్రీకృష్ణుడు ఎన్నడూ విఫలము చెందడు. కనుకనే అతడు అచ్యుతునిగా పిలువబడినాడు. అవాంఛితమైన యుద్ధమునకు వారెంత ఆసక్తి చూపిస్తున్నాడో అర్జునుడు చూడాలని అనుకుంటున్నాడు. ఈ శ్లోకం యొక్క నీతి ఏమిటంటే, రణరంగమున శాంతి ప్రయత్నములు చేయుట అనే ప్రశ్న ఉండరాదు. రణరంగమున శాంతి ప్రయత్నములను చేయుట ఉండరాదు. మోత్స్యమానానవేక్షేయం యాపతే తత్ర సమాగత దాత్రా రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధ ప్రేమ కీర్షవ. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రుడు తనయునికి ప్రియము కలిగించుటకై యుద్ధము చేయుటకు ఇచ్చటకు వచ్చిన వారిని నేను చూచెదను. రణరంగమున కౌరవ సైన్యమునందు తాను తలపడవలసిన వారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడవలనని అనుకుంటున్నాడు. ఈ శ్లోకంలోని నీతి ఏంటంటే, ఒకే లక్షణము కలవారందరూ కలిసి ఉందురు. ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు ఒకే లక్షణములతో ఉన్నటువంటి వారు ఇప్పుడు కలిసి ఉంటారు. ప్రథమ అధ్యాయము 24వ శ్లోకం. ఏవ ముక్తో వృషికేశ గుడాకేశేన భారత సేన మోరో భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఓ భరతవంశీయుడ, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షముల సైన్యముల మధ్య నిలిపెను. గుడాక అనగా నిద్ర మరియు అజ్ఞానం అని భావము. కృష్ణ భక్తుడిగా అర్జునుడు రెండింటినీ జయించాడు. ఋషికేశునిగా శ్రీకృష్ణుడు ఇరుసేనల మధ్య రథమును నిలపమనడి అర్జునుని ప్రయోజనము అర్థం చేసుకున్నాను. ఈ శ్లోకం యొక్క నీతి అంటే, మనసు నిరంతరము కృష్ణునిపై ధ్యానం చేసిన నిద్ర అజ్ఞానము సులభముగా జయించగలరు. శ్రీకృష్ణుని పైన ధ్యానం చేయడం వల్ల నిద్రని మరియు అజ్ఞానాన్ని సులభంగా జయించవచ్చు అనేది నీతి. 25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాన్ ఉవాచ పార్థ పైశత్యాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట సమకూడినటువంటి కురువంశములందరినీ చూడుము అని పలికను. యుద్ధమును అచ్చటనే నిలిపివేయవలసినని కోరనా ఏమని అర్జునుడి మనసును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో కురువంశీయులను చూడమని పలికను. 26వ శ్లోకం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థా పితృర్మహద పితామహాన్ ఆచార్యాత్ములాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్స్తతా శ్వశూరాన్ సుదృశ చైవ సేనయోరో భయోరపి. ఇరుపక్షముల సేనల మధ్య నిలిచిన అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మామలను, స్నేహితులను, శ్రేయోభిలాషులను చూశాను. రణరంగమున అర్జునుడు తన వంశమునందు ఉన్న సమస్త బంధువులచే కాక పలువురు మిత్రులను కూడి ఉన్న సైన్యమును కూడా అతడు చూశాను. 27వ శ్లోకం. తాన్ సమీక్షత్య కింతేయ సర్వాన్ బంధున్ అవస్థితాన్
కృషయా పరయా విష్ణు విషిదన్నిధమ బ్రవీత్. తన బంధువులను స్నేహితులను చూచినంతటా కుంతీతనుడైన అర్జునుడు కరుణను కలవాడై ఈ విధముగా పలికెను. అర్జునుడు తన వంశంలోని వారైన వారిపై కరుణ కలిగి ఉన్నాడు. 28వ శ్లోకం. దృష్టేయం స్వజనం కృష్ణ యుయుత్సవం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను చూసి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. అర్జునుడితో యుద్ధము చేయుటకు సిద్ధపడిన ప్రతిపక్ష రాజవంశమంతయు అతనికి రక్త సంబంధీకులే. వారి యుద్ధోత్సాహమును నిశ్చయమైన మరణము చూసి ఆశ్చర్యచకితుడై అర్జునుడు వారిపై కరుణాభావము పొందెను. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, మృదు హృదయము శుద్ధ భక్తుని ముఖ్య లక్షణము. ఒక శుద్ధ భక్తుని యొక్క లక్షణం మృదు స్వభావం కలిగినటువంటి వాడినటువంటి భావన ఈ శ్లోకం వ్యక్తపరుస్తుంది. 29వ శ్లోకం. వే పదుచ్ఛ శరీరమే రోమహర్షస్య జాయతే గాండీవం సంశ్రయతే హస్తాన్ త్వచ్చైవ పరిదశ్యతే. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవము ధనుసు నా చేతి నుండి జారిపోవచున్నది, నా చర్మము మండిపోవచున్నది. దేహము కంపించుటకు రోమాంచితమగుట ఆధ్యాత్మిక తన్మయత్వంలో కానీ భౌతిక పరిస్థితి యందు తీవ్ర భయముతో కానీ కలుగుచుండును. ప్రసిద్ధమైన గాంధీవము ధనుసు జారిపోవునంతగా అసహనము పొందెను. హృదయమును మండుచున్న కారణముగా చర్మము సైతము మండుచున్న భావము అర్జునుని పొందరు. ఈ శ్లోకం యొక్క నీతి ఏంటంటే, బంధువులు స్నేహితులు ఆరోగ్యము సమయము విలువలను పోగొట్టుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. విలువలను పోగొట్టుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఉన్నప్పుడు గుర్తించారు సమయం, దాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ఆలోచన ఉండదు. కానీ సమయం అనేది గడిచిన తర్వాత అయ్యో అని మొరబెట్టుకుంటే లాభం లేదు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి నీతి. అది స్నేహితులైన బంధువులైన అందరికీ కూడా అది వర్తిస్తుంది. ఆ భావన వారు ఉన్నప్పుడు వారిని ఏ విధంగా మనం ఆదరించామనేది. 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవా చ వే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోచున్నాను, నన్ను నేనే మర్చిపోచున్నాను, నా మనసు చెల్లించుచున్నది. ఓ కృష్ణ, కేశ సంహారి, కేవలము విపరీతములనే నేను చూస్తున్నాను. భౌతిక పరిస్థితులచే తీవ్రముగా ప్రభావితులైన వారి యందు భయము మరియు మానసిక అస్థిరత కలుగును. నిమిత్తాని విపరీతాని అను పదములు ప్రాముఖ్యము శత్రువులపై విజయము తనకు దుఃఖ కారణము కాగలదని అర్జునుడు భావించాడు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులను అంచనా వేసేటప్పుడు మానసిక అస్థిరత అసహనముతో సరి అయిన నిర్ణయాన్ని చేయలేము. మానసిక అస్థిరతగా ఉన్నప్పుడు సరైనటువంటి నిర్ధారణ అనేది జరగదు అని భావన. శ్లోకం 31. నచ శ్రేయోయాను పశ్యామి హత్వా స్వజన మహావే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వరమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగునో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మరియు విజయము కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను కోరుకోలేకపోతున్నాను. బంధువులను చంపుటకు, అటువంటి శత్రువులను వధించుటకు అర్జునుడు విముఖుడై ఉండెను. జ్ఞాతులతో మరియు పౌరులతో
పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుటకు అర్జునులకు అవకాశమై ఉన్నది. కానీ ఆ విధంగా చేయుట వలన తనకు జీవితమున సుఖము లభించగలదని అతడు భావించను. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆకలి లేనివాడు వంట చేయుటకు నిరాకరించును. అదేవిధంగా అర్జునుడు యుద్ధం చేయుటకు నిష్టపడుట లేదు. ఏ విధంగా అయితే ఆకలి లేనివాడు వంట చేయడానికి ఆసక్తి చూపించాడో, అలాగే యుద్ధం చేయాలనేటువంటి కోరిక అర్జునుడు లేదు కాబట్టి ఆయనకి యుద్ధం చేయడానికి ప్రేరణ రావట్లేదు. భగవద్గీత 32 నుండి 35. కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా మేషామర్తే కాంచితం నో రాజ్యం భోగా సుఖాని చ తమీమే అవస్థిత యుద్ధే ప్రాణ్యం సప్తాదనాని చ ఆచార్య పితర పుత్ర సదైవ చ పితామహ మాతుల శ్వశుః పౌత్ర శాలా సంబంధి నస్థిత ఏతాన్ హంతుమిచ్చాని యజ్ఞోతి మధుసూదన అపి త్రైలోక్యరాజస్య హేతో కిం మహీకృతే నిహత్యదార్తరాష్ట్రాన్న కపీర్తి స్వజనార్దన. ఓ గోవింద, మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమును నిలిచి ఉండగా ఆ రాజ్యము వలన మాకు కలుగు ప్రయోజనం ఏమి మధుసూదన? ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు అందరూ తమ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సిద్ధముగా నా ఎదుట నిలబడిన నన్ను చంపినను నేను వారిని ఎందుకు చంపవలెను? ఓ జనార్దన, ఈ దరిద్రి విషయమును అటుంచి ముల్లోకములు పొందినను వారితో యుద్ధము చేయుటకు నేను సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేము ఏ విధంగా ఆనందము పొందగలము? గోవులకు, ఇంద్రియాలకు శ్రీకృష్ణుడు ఆనందము కలిగించువాడు కనుక అతనికి అర్జునుడు గోవింద అని సంబోధించాడు. కానీ మన ఇంద్రియ తృప్తి కొరకు గోవిందుడు నిర్దేశింపబడలేదు. భగవానుడు జీవుడు ఎంతవరకు అర్హులో అంతవరకే వారిని ఇంద్రియ భోగం కొరకు భోగమును ఇచ్చుదురు, కానీ వారి కోరినంత కాదు. యుద్ధమునందు బంధుమిత్రులందరూ మరణించుదురు, కానీ విజయం తర్వాత సంపదను వారితో కలిసి పంచుకొనలేదని అర్జునుడు భావించి వారిని చంపాలని అనుకోలేదు. ఒకవేళ వారిని చంపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా తన బంధువులను సంహరించవలనని అతడు కోరుకొని, భగవానుడు సహజ భక్తుడైన కారణంగా అర్జునుడు తన దుష్ట జ్ఞాతులను మరియు సోదరులతో యుద్ధము చేయకోరలేదు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు మనలను వ్యతిరేకించినప్పుడు వాటిని పరిష్కరించాలి లేదా తొలగించుకొని అభివృద్ధి చెందుటయే జీవితం. ఈ శ్లోకం ద్వారా నేర్చుకోదగినటువంటి అద్భుతమైన నీతి, పరిస్థితులు ఎంత భయంకరంగా విషమించినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగి ఆ విధంగా జీవనాన్ని విజయవంతం చేసుకోవడమే జీవితం యొక్క ధ్యేయం. 36వ శ్లోకం. పాపమేవాశ్రయే తస్మాన్ హత్వైవ నాతయానం తస్మార్హ వయం హంతుం దార్తారాష్ట్రాన్ స్వభావందనాత్ స్వజనం హి కథం హత్వా సుఖినం సౌమ్య మాధవ. ఇటువంటి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించను. కావున ధృతరాష్ట్రుని తనయులు మరియు మా స్నేహితులను సంహరించుటకు మాకు మంచిది కాదు. లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేము ఏ విధంగా సుఖము పొందగలము? వేద నిర్దేశమును అనుసరించి 6 రకముల దుర్మార్గములు కలవు.
దుర్మార్గులు కలరు. ఒకటి విషం పెట్టివాడు, ఒకడు 2 ఇంటికి నిప్పి పెట్టివాడు, 3 మారణాయుధాలతో దాడి చేయువాడు, ఇతరుల ధనమును దోచడివాడు, ఇతరుల స్థలమును ఆక్రమించడివాడు, పరుల భార్యను చెరపట్టడివాడు. ఇటువంటి దుర్మార్గులను సంహరించుట వలన ఎటువంటి పాపము కలగదు. అవి సామాన్య వ్యక్తి అయినా సరి అయిన కార్యమే. అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు. రాజకీయ కారణములచే వారిని చంపుటకు బదులు ధర్మము మరియు సాధువర్తనము దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని భావించారు. శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించుటలో అంత్యమున శుభమునే కలగజేయు కార్యమునందు తనను నియమించవద్దని అర్జునుడు ఆ దేవదేవునికి తెలియచేయాలని అనుకుంటున్నాడు. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెడు రోజులు ఎల్లకాలము ఉండవు, కానీ చెడ్డవాడు జీవితమంతా కనిపిస్తూనే ఉంటారు. అటువంటి వారి పట్ల అజాగ్రత్తగా ఉండరాదు. ఈ శ్లోకంలో సారాంశము, చెడు రోజులు ఎల్లకాలం ఉండవు, కానీ చెడు లక్షణాలతో ఉన్నటువంటి చెడ్డవారు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. సో అటువంటి వారితో మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తుంది. శ్లోకం 37-38. యజ్జప్యేత్యేన పశ్యంతి లోభాపహత చేతస కులక్షయా కృతం దోషం మిత్రదోహే చ పాతకం కథన్న జ్ఞేయమస్మాభి పాపదస్మాని వర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరూ కుల సంహారమునందు కానీ బంధువులలో కలహమునందు కానీ దోషమును చూడకపోయినను వంశనాశనమునందు దోషమును చూడగలిగిన మీరు ఎందుకు ఇట్టి పాపకార్యమునందు నిమగ్నము కావలేను. యుద్ధం వలన కలిగే ప్రభావములను ప్రతిక్షణము వారు గమనించుటము లేదని అర్జునుడు భావించను. కానీ అతడు దుష్ట ప్రభావమును గమనించినందున మంచి చెడులను ఆలోచించియే యుద్ధము చేయరాదని నిశ్చయించుకున్నాను. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫలితము శుభకరమైనచో నియమములను ఖచ్చితంగా పాటించవాలని. ఈ శ్లోకం ద్వారా తెలుసుకోదగినటువంటి విషయం, ఫలితాలనేవి ఎప్పుడైతే శుభప్రదంగా ఉంటాయో తప్పకుండా ఆ నియమాల్ని ఆచరించవలసినదే. కులక్షయే 39వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మ నష్టే కులం కృత్యం అధర్మ అభిభవ చ్యుత. కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోవు. ఆ విధంగా వంశమును మిగిలిన వారు అధర్మవర్తములవుతారు. జన్మ మొదలుగా మృత్యువు ఆధ్యాత్మిక విలువలను నెలకొల్పుటకై అనేక శుద్ధ కర్మలను వంశంలోని పెద్దలు బాధ్యతలను వహించుటకు ఆ పెద్దలు మరణం వలన వంశాచారము నిలిచిపోవు. ఈ శ్లోకం వల్ల నీతి ఏంటంటే, ఏ ప్రయోజనం కోసమైతే వంశ పెద్దలను వధించరాదు. ఈ శ్లోకంలో సారాంశమై ఉండగా, ఎటువంటి ప్రయోజనమైనా సరే దానికోసం అంటూ వంశ పెద్దలని వధించరాదు. 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యతి కులస్త్రియ స్త్రీఘా దుష్టాను వారష్టేన జాయతే వర్ణశంకర. ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలమోట వలన కుల స్త్రీలు చెడిపోదురు. ఆ వృష్టి వంశమున సంజాతకుడు అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము పెరిగిపోవును. మానవ సంఘమునందు ఆధ్యాత్మిక ఉన్నతికి, అభివృద్ధికి, శాంతికి సత్ప్రవర్తన కలిగిన ప్రజలే మూలాధారం. అది స్త్రీల ధర్మవర్తనము మరియు ప్రాతిపత్యం పైననే ఆధారపడి ఉండదు. కనుకనే ధర్మకార్యములను సంబంధించిన
వంశాచారములను స్త్రీలను ఎల్లప్పుడూ నిమగ్నము చేయవలను. ఇటువంటి ఆచారములు కట్టుబాట్లు లేనప్పుడు పురుషులతో స్త్రీలు విచ్చలవిడిగా కలిసి సమాజంలో అవాంఛిత సంతానాన్ని పెరిగి యుద్ధములకు అశాంతికి దారితీయును. ఈ శ్లోకం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్నతనములో తండ్రి, యుక్త వయసులో భర్త, వృద్ధాప్యములో కొడుకు స్త్రీలను ఎప్పుడూ రక్షణ కలిగించాలి. సో ఈ సారాంశం, ఈ శ్లోకంలో సారాంశం ఏంటంటే, స్త్రీకి స్వతంత్రత లేదు. బాల్యంలో తండ్రి, యుక్త వయసులో భర్త యొక్క పర్యవేక్షణలో, సంరక్షణలో, వృద్ధాప్యంలో కుమారుడి యొక్క సంరక్షణలో ఉండాలని చెప్పి మనకి భగవద్గీత బోధిస్తుంది. 41వ శ్లోకం. సంకరో నరకాయై కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్త పిండోదక క్రియ. అవాంఛిత సంతానం పెరిగిపోవటం వలన కుటుంబంలోని వారు మరియు కుటుంబ ఆచారములు నష్టపరిచిన వారు ఇరువురికి నరకము ప్రాప్తించును. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయటచే అట్టి అధర్మ కుటుంబమునకు చెందిన పితరులకు పతనము చేయుదురు. దీనివల్ల నీతి ఏంటంటే, శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయని వారు కర్మకాండ విధులను తప్పనిసరిగా ఆచరించవలను. ఒక విధంగా శుద్ధ భక్తిని ఆచరించినటువంటి వారు కనీసం కర్మకాండలో ఉన్నటువంటి కృతువులను చేస్తూ క్రమంగా ఎదగాలని చెప్తున్నారు ఇక్కడ. హరే. 42వ శ్లోకం. దోషైరైతే కుల జ్ఞానం వర్ణ సంకర కారకే ఉచ్ఛాద్యంతే జాతి ధర్మ కుల ధర్మస్య శాశ్వత. వంశాచారమును నశింపచేసి దుష్ట సంతానమును కారణమగు వారి పాపకర్మలను, కులధర్మములను మరియు జాతి ధర్మములను నాశనమగు. దుష్ట సంతానము బాధ్యతారహితులైన కులజాతి ధర్మము ఆచరించకపోవటం వలన సంఘంలో అయోమయ పరిస్థితులు ఏర్పడును. దీనివల్ల నీతి ఏంటంటే, ధర్మమును ఆచరించినప్పుడు మానవ జీవిత లక్ష్యమైన విష్ణువును గూర్చి మర్చిపోవుదురు. సో ఇందులో సారాంశం ఏంటంటే, ధర్మాన్ని ఆచరించేటప్పుడు ధర్మానికి మూలమైనటువంటి విష్ణువుని ఎప్పుడూ మర్చిపోకూడదు. 43వ శ్లోకం. ఉచ్ఛన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నేతం వాసో భవత్యీతాను సుశ్రుమం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మమును నాశనము చేయవారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరాగతముగా నేను విని ఉంటుంది. పాపకర్మలందు నిమగ్నమైన వారు దుర్భర జీవన ముక్తికై నరకలోకమునకు పోవచ్చు. అర్జునుడు తన పాదమును స్వానుభవంతో ఇక ప్రామాణికుల ద్వారా విని ఉన్న విషయం ఆధారంగా చేసుకొని పలికాను. ఈ శ్లోకం వల్ల నీతి ఏంటంటే, ప్రామాణికుల సహాయం లేనిదే ఎవరునూ వాస్తవ జ్ఞానంలోని ముఖ్యాంశములను తెలుసుకొనలేరు. ప్రామాణికమైనటువంటి వారి యొక్క పర్యవేక్షణలోనే మనం ముఖ్యమైనటువంటి అంశాలను అర్థం చేసుకోగలం. సో ఆ ప్రామాణికమైనటువంటి ఆ పరంపరాగతాన్ని తప్పకుండా ఆచరించవలసి ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. 44వ శ్లోకం. అహోబత మహాత్రప్తం కర్తుం వ్యవస్థిత వయం యద్ రాజ్యం సుఖలోకేన హంతుం స్వజన మధ్యత. ఘోరమైన పాపకర్మలు చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రం. రాజ్య సుఖమును అనుభవించలేదని కోరికతో మేము స్వజనమును చంపాలని అనుకుంటున్నాము. స్వార్థపూరిత భావనతో ప్రేరేపించబడి కొన్ని సమయాల్లో సొంత సోదరుడు, తండ్రి, తల్లిని కూడా వధించుట పాపకార్యములను ప్రపంచ చరిత్రలో ఎన్నో సంఘటనలు కలవు. దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వార్థమే అన్ని దుఃఖాలకు, కష్టాలకు కారణము. శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, స్వార్థమే అన్ని దుఃఖాలకి మూల కారణము, కష్టాలకి మూల కారకం. ఇది 45వ శ్లోకం. యది మాం అప్రతికారం అశస్త్రం శస్త్రపాయణ దార్థ రాష్ట్ర రణమి
తన్మే క్షేమతరం భవత్. నిరాయుధుడనగు మరియు ప్రతీకారం చేయువాడైన నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినను నాకు క్షమకరమే కాగలదు. ఈ శ్లోకం వల్ల నీతి ఏంటంటే, యుద్ధ నియమంను అనుసరించి నిరాయుధుడైన వానిని, యుద్ధము నుండి పారిపోతున్న వానిని యుద్ధము చేయవలసిన అవసరము లేదు. యుద్ధానికంటూ ఒక నీతి ఉంటుంది. యుద్ధ నీతి ప్రకారం నిరాయుధుడు అంటే చేతిలో ఆయుధం పట్టినటువంటి వాడిని లేదా యుద్ధం నుంచి పలాయనమైతూ పరిగెడుతున్నటువంటి వారిని వధింపకూడదు, వాళ్ళని వదిలిపెట్టవలెను. 46వ శ్లోకం. ఏవ ముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసం విఘ్నిమానస. సంజయుడు పలికెను. రణరంగమున అర్జునుడు ఆ విధంగా పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖములో కల్లోలితమైన మనసు కాలవాడై రథమునందు కూర్చుండిపోయాను. ఈ శ్లోకం వల్ల నీతి ఏంటంటే, నీతి, దయ మరియు మృదు హృదయము కలవాడే కృష్ణ భక్తుడగుటకు అర్హత కలిగి ఉన్నాడు. నీతి, దయ, మృదు స్వభావం కలిగినటువంటి వాడు కృష్ణ భక్తిని స్వీకరించుటకు తగినటువంటి అర్హత కలిగినటువంటి వాడు. శ్రీ భగవద్గీత 1వ అధ్యాయము సంపూర్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ.